హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మూవీ మీటర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఎల్ఐకే మూవీ రివ్యూ, దట్ ఈస్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి అండ్ ఎస్జే సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకో తెలీదు, బయట చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి అండ్ చాలామంది క్రింజ్ అంటున్నారు. కొంతమంది ప్రదీప్ రంగనాథన్ వీకెస్ట్ వర్క్ అంటున్నారు. డోంట్ నో, మేబీ మన ఒపీనియన్ మిగతా వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ఎవరికైతే ట్రై చేయాలనుందో ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఎందుకనేది నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఇస్ అనిరుద్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అనిరుద్ అయితే తన 100% ఇచ్చాడు ఈ మూవీకి. అందుకేనేమో మనకు సీన్స్ కొన్ని అంత ఎంగేజింగ్గా లేకున్నా, అరే ఇదేం సీన్ రా అనుకున్నా కానీ తన మ్యూజిక్తో అలా మూవ్ ఆన్ అయిపోద్ది. అండ్ ఇది కాకుండా ప్రదీప్ రంగనాథన్ స్వాగ్ అండ్ స్టైల్ అండ్ తన పర్ఫార్మెన్స్ వల్ల మూవీ మనకు ఎక్కడ బోరింగ్ అనిపించదు. అండ్ మోర్ ఓవర్ తన కామెడీ కానీ, ఎక్కడైతే సీన్స్ అక్కడ కామెడీ ఎక్స్ప్రెషన్స్ కానీ తను ఏవైతే క్రియేట్ చేస్తాడో అది చాలా బాగానే ఉన్నాయి. బట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనకు వర్క్ అవుతాయి. ఇది కాకుండా కృతి శెట్టి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్జే సూర్య గారి కామెడీ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇవి కాకుండా వాళ్ళు ఏదైతే స్టోరీ లైన్, ప్లాట్ లైన్ పెట్టుకున్నారో చాలా వరకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మనకు ఈ ప్లాట్ లైన్ మీద మెయిన్గా నడిచేది సెకండ్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ మనకు ఇంకా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం సెటప్ చేసుకోవడానికే సరిపోద్ది. నన్ను అడిగితే నేను ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఎంజాయ్ చేశాను. ఎందుకంటే లైక్ మేబీ కామెడీ వల్ల కావచ్చు, లవ్ స్టోరీ పార్ట్ కావచ్చు. సో మెలడీస్తో నిండిపోయింది అండ్ మోర్ ఓవర్ కామెడీ సీన్స్ వచ్చాయి అండ్ మెల్లమెల్లగా స్టోరీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో మనకు అంత టైం తెలియదు. ఆ 1 hour 1 hour 30 minutes మనకు అసలు టైం పెద్దగా తెలియదు. వన్స్ ఇంటర్వెల్ వచ్చాక, ఇంటర్వెల్ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తూ ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు, ఇంటర్వెల్ తర్వాత నుంచే కొంచెం ప్రాబ్లమాటిక్ అవుద్ది. అంటే లైక్ అక్కడ వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగానే ఉంటాయి, కానీ ఇష్యూ ఏంటంటే ఓకే ఈ సీన్ వస్తుంది బాగానే ఉంది అనుకున్నంతసేపటికి ఆ సీన్ ఎండ్ అవ్వాల్సిన కాడ ఎండ్ అవ్వకుండా ఇంకొంచెం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సమ్వేర్ ఆ స్ట్రెచ్ కానీ ఆ డ్రాగ్ కానీ ఏదైతే ఉందో అది మనం ఫీల్ అవుతాం, అరే ఇంకెంతసేపు రా దీన్ని అన్న. సో దానివల్లనేమో కొంచెం లాగ్ ఫీలింగ్ అయితే సెకండ్ హాఫ్లో ఉంటుంది. బట్ ఆ సీన్స్ ఎఫెక్ట్ వల్ల కొంచెం కవరప్ అయిపోద్ది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇంకో మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే, క్లైమాక్స్లో వచ్చే ఫైట్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని చోట్ల సీజీఐ ఉండాలి. అది నాకు కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపించింది. అంటే లైక్ ఇంకొంచెం బాగా తీసి ఉంటే బాగుంది. ఎందుకంటే సమ్వేర్ ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు లాస్ట్లో ఆ చిన్న ఫైట్కి ఖచ్చితంగా కొంచెం బాగుంటే మనం కనెక్ట్ అవ్వచ్చు. ఆ సాంగ్ ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుందో అది ఇంకా కొంచెం హై ఇస్తుంది ఆ సాంగ్కి. ఆ ఫైట్ ఇంకొంచెం బాగా యాడప్ చేస్తుంది అన్నది నా ఫీలింగ్. ఇవి కాకుండా కొన్ని అక్కడక్కడ వచ్చే సీక్వెన్సెస్ అంత మంచిగా రాసుకోలేదు అనిపించింది. మెయిన్గా లైక్ మనకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైన మనకు ఫస్ట్ ఒక సీన్ పడుతుంది, అది ఎందుకో మరీ ఓవర్గా అనిపించింది. అలాంటి చిన్న చిన్న సీన్స్ ఉన్నాయి, బట్ అవి మూవీ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. అదంతా పెద్ద ఫ్లాస్ ఏం లేవు, మూవీ చూడొచ్చు. నన్ను అడిగితే ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ ఒకవేళ మీరు ఇంట్లో ఫోన్ పట్టుకొని కూర్చునే క్యాండిడేట్ అయితే ఫ్యామిలీతో వెళ్ళకండి, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మీ ఫోన్ తీసేసుకుంటారు. సమ్వేర్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది, బట్ స్టిల్ మనల్ని మనం ఆలోచించుకునేలా ఉంటుంది. సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఎందుకన్నా మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. అండ్ అదర్ దాన్ దట్ మూవీ అయితే చాలా వరకు బాగానే ఉంది. సో ఇట్ విల్ బి ఏ గుడ్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. సో నన్ను అడిగితే పీపుల్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. థియేటర్లో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఇట్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.